బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న అభియోగాలపై నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, చెప్పండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తాజా పరిణామాలు ఏమిటి? తొలుత నుంచి మనం చెప్తూ వస్తూనే ఉన్నాం, కేసులో రిమాండ్ అయితే తప్పదు. ఉదయం నుంచి కూడా, ఎందుకంటే పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రులు అటు తర్వాత కోర్టుకు తరలించాక కేసు తీవ్రతను బట్టి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఈయన ప్రవర్తించారు, సాక్షులను ప్రభావితం చేశారు, డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారు, పూర్తిగా కూడా తనకు అనుకూలంగా సాక్ష్యాలని మార్చేందుకు ఆయన ప్రయత్నం చేశారు అన్న కారణాలనే ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున వాదిస్తున్నటువంటి పిపి ముప్పాల సుబ్బారావు ఏదైతే జడ్జి ముందు పూర్తి వివరాలు ఆయన సమర్పించారో వాటికి అనుకూలంగానే వాటినన్నింటినీ కూడా సమర్థిస్తూ న్యాయమూర్తి 14 రోజుల పాటు అనంతబాబుకి రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం కోర్టులోనే అనంతబాబు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి అయితే తరలిస్తారు. ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా ఇక్కడ ఆయన ఉంచితే కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం ఉందా, అటువంటివి ఏమీ జరగకుండా పూర్తిగా భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మరి కొద్దిసేపట్లో తరలించేందుకు ప్రస్తుతం పోలీసులు కాన్వాయ్ కూడా రెడీ చేశారు. అక్కడే కేంద్ర కారాగారం రాజమండ్రి వద్ద కూడా పోలీసులు ప్రస్తుతం అక్కడ కూడా సంసిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా నిన్న సాయంత్రం రాజమండ్రి న్యాయ సముదాయాల వద్ద ఏదైతే అనంతబాబును అరెస్ట్ చేశారో రాత్రంతా కూడా విచారణ పేరిట రాత్రి 1 గంట వరకు కూడా విచారించిన ఈ సాక్షులను బెదిరించే అంశంపై ఎటువంటి సహకారం అందించకుండా పొంతలేని సమాధానాలు చెప్తూ పూర్తిగా తాత్సారం చేసినటువంటి అనంతబాబు ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అటు తర్వాత కోర్టుకి తీసుకెళ్తే ఇరుపక్షాల వాదనలు అన్నమాట. ఎందుకంటే అటు అనంతబాబు తరపు న్యాయ బృందం కూడా వచ్చి వాళ్ళ వైపు కూడా ఇవన్నీ నిరాధారాలు అయినటువంటి కేసు, ఇది ఎక్కడ ఆధారాలు లేవు ఇందులో అని చెప్పి కూడా వాళ్ళ వైపు వాదన వినిపించారు. అయితే వర్మ, ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా కీలక సాక్ష్యాలు సేకరించారా? ముఖ్యంగా ఈ కేసు తొలుత నుంచి కూడా, ఎందుకంటే ప్రలోభ పెట్టారన్న అంశంపై స్వయంగా సాక్ష్యాధారులే వచ్చి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సాక్ష్యం ఎవరైతే గతంలో డ్రైవర్ హత్యకి సంబంధించి ఆ సుబ్రహ్మణ్యం స్నేహితులే 4 ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న నేపథ్యంలో ఆ సాధారణ కేసులో భాగంగానే ఆ సాక్షులను ప్రభావితం చేసి తమకు అనుకూలంగా మార్చాలని ఏదైతే అనంతబాబు అనుచరులు 4 ప్రయత్నం చేశారో, ప్రయత్నంలో భాగంగానే కొంత ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున నగదు కూడా ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించారు. ఒక సమీప ఏదైతే ఒక అపార్ట్మెంట్ లోకి పిలిచి వీళ్ళందరినీ కూడా నిర్బంధించి కొంతసేపు భయభ్రాంతులకు కూడా గురి చేశారు. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజీలు, అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా పూర్తిగా వాళ్ళు పోలీసులకు అందజేశారు. అలాగే వాళ్ళు భయపెట్టిన తర్వాత ఫోన్లు చేసినప్పుడు ఫోన్ ట్రాకింగ్ కూడా, ఏదైతే ఏ నెంబర్స్ నుంచి అనంతబాబు అనుచరులు కాల్ చేశారో అందులో ఒక రౌడీ షీటర్ కూడా ఉన్న నేపథ్యంలో మాగంటి రాంబాబు అన్న అతను రౌడీ షీట్ కూడా ఉంది అతని మీద. అతనిపై వాళ్ళని కూడా విచారించి పూర్తిగా అప్పుడే 4 రోజుల నుంచి కూడా వాళ్ళని విడిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ లోపల అనంతబాబు విషయం తెలిసి తనను అరెస్ట్ చేస్తారని తెలిసి కేసు నమోదైన 21వ తారీఖున పరారైపోయి నిన్న ఒక్కసారిగా రాజమండ్రి కేసు విచారణ నిమిత్తం రాజమండ్రి న్యాయస్థానానికి రావడం, ఆ తర్వాత బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితిలో ఈ లోపల పూర్తి సమాచారం కేసు తీవ్రతను బట్టి కూడా తీవ్రంగా పరిగణించి ఆ సాక్ష్యాధారాలను పూర్తిగా కూడా అన్నింటినీ సేకరించి పోలీసులు ఏదైతే ఎవరైతే తన అనుచరులు బెదిరించారో వాళ్ళందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎవరు చెప్తే చేశారన్న సమాచారం భద్రతపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే సాక్షులందరినీ కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు. ఎందుకంటే దీనిపై ముఖ్యంగా కూడా ఈ రోజు రిమాండ్ విధించడానికి కూడా ప్రధాన కారణం ఏదైతే పోలీసుల తరఫున వాదిస్తున్నటువంటి ముప్పాల సుబ్బారావు ముఖ్యంగా ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు కూడా ఎత్తడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈయన బెయిల్పై ఉన్నప్పుడు ఇటువంటి ప్రభావితాలకి గురి చేయడానికి అలాగే సాక్షులు బెదిరించడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఆయన బయట ఉంటే వాళ్ళ ఏదైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణానికి కూడా ముప్పు ఉందన్న అంశం ప్రధానంగా న్యాయమూర్తికి చెప్పడంలో సఫలీకృతమైన నేపథ్యంలోనే ప్రస్తుతం రిమాండ్ విధించారు. అయితే సాక్షులకి
పూర్తిగా కూడా వాళ్ళకి అనుమానితులు కానీ ఎవరైనా భయపెట్టేది కానీ ఇంటి చుట్టుపక్కల కొత్త వారు కానీ ఎవరైనా తిరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆ ఏరియాలో ఒక సురక్షితమైన ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల ఆధీనంలోనే తీసుకుని పూర్తిగా కూడా నిఘా పెట్టి ఇంటి చుట్టుపక్కల ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఫోన్లు చేసి తెలుసుకుంటూ వాళ్ళకి భద్రతా పరంగా రక్షణ పరంగా అయితే పోలీసులు అండగా నిలిచారని చెప్పాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎవరి నుంచి కూడా ప్రస్తుతం అయితే ఒక రక్షణ వలయంలోనే ఉండాలని చెప్పాలి. పోలీసులు ఆ పార్టీకి భద్రత అయితే ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం సాక్షుల్ని పూర్తిగా కూడా ప్రలోభ పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని కూడా కలిగిస్తారన్న ఆలోచన ముందస్తు ఆలోచన చేసి కూడా కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా కూడా ఒక సురక్షితమైన ప్రాంతాల్లోనే వచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. విచారణ ఎప్పుడు ఉంటుంది? ముఖ్యంగా 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ప్రస్తుతం అనంతబాబుని అయితే తరలిస్తారు. సోమవారం నాడు ప్రత్యేకించి విచారణ నిమిత్తం పోలీసులు ఏమన్నా 2 రోజులు విచారణకి అడిగేందుకు అవకాశం ఉంది. ఒకవేళ 4 రోజులు అడిగితే న్యాయమూర్తి 2 రోజులు కనీసం కేటాయించినా సరే, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రలోభాలకి మీరు పాల్పడ్డారన్న అభియోగం పూర్తిగా కూడా ఉన్న నేపథ్యంలో వాటిని అనంతబాబు స్వయంగా చేశారా లేదన్న విచారణకి ఖచ్చితంగా 2 రోజులు విచారణ కోరే అవకాశం ఉంది పోలీసులు. అది రాజమండ్రిలో ఒకవేళ కోర్టు అనుమతిస్తే అది రాజమండ్రిలో విచారిస్తారా లేదంటే కాకినాడ కేంద్రంగా తీసుకొచ్చి ఇక్కడ కేసు నమోదైంది కాబట్టి సర్పవరం పోలీస్ స్టేషన్ లో చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోయినా దీని మీద కూడా హైకోర్టుకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.